ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. చివరగా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను, సాధ్యమైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి దూరం చేయి తండ్రి అని వేధిస్తూ రోధిస్తూ చెమట రక్తం వల్లే కారి ఏరులై పారెళ్ళిపోతుంటే, ప్రార్థనలో చెమట శ్వేత గ్రంథులు బరస్ట్ అయిపోయి ఆ ప్రార్థనకు ఆయనకి ఎంత వచ్చిందండి? ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలిసిందే. మామూలుగా బీపీ 250 200 దాటితే అవుట్. ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక ఈయనకి అప్పగించబోతున్నారు, స్క్రీన్ మీద మొత్తం కనబడింది ఈయనకి పడే హింస అంతా. తండ్రి సాధ్యమైతే గిన్నె దగ్గర దూరం చేయని ఇక ప్రార్థనలో మైమర్చిపోయినప్పటికీ బ్లడ్ వేనిసిని దాటి చెమట గ్రంథులు ముందర రక్తం వెళ్ళిపోతుందండి. అంటే ఎంత బీపీ వెళ్ళిపోయిందో చూడండి. అంటే నువ్వు ప్రభు యొక్క రక్తాన్ని తీసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన చేసిన ప్రార్థన, గెత్సేమనేలో ఆయన చేసిన ప్రార్థన, ఆయనకి చేసిన అన్యాయమైన ద్రోహం, ఆయనకి చేసిన అన్యాయమైన తీర్పు, ఆయనకి చేసిన అన్యాయమైన విచారణ, ఆయనకి చేసిన అన్యాయమైన ఏంటండి? ఏం చేశారండి? వెక్కిరించారు. నువ్వు యూదుల రాజువా? ఆహా, అయితే ఇదిగో నీ చేతిలో కర్ర ఎడుతున్నా, నెత్తి మీద కిరీటం ఎడుతున్నా, పటాలు కొట్టాడు. ఏం జ్ఞాపకం తీసుకుంటున్నావు?